తండ్రి, పరిశుద్ధ యెహోవా, ఇదిగో తండ్రి, ఇంతవరకు తండ్రి మమ్మల్ని కాచి కాపాడి నీ కృప చొప్పున తండ్రి మమ్మల్ని అందరినీ నీ దయగల హస్తాల కింద తండ్రి మమ్మల్ని అందరినీ కాపాడుతూ నీ మాటలను తండ్రి వినడానికి నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన సమయం కొరకు, మీరు ఇచ్చిన ఊపిరి కొరకు తండ్రి వందనాలు. మేము జీవించగలుగుతున్నామంటే మీకు కేవలం మీ యొక్క కృప. మీ గురించి తెలుసుకోవాలని మీరు మమ్మల్ని బ్రతికించారు. తెలుసుకొని తండ్రి మేము బ్రతికున్నప్పుడే నీకోసం పూర్తిగా తండ్రి నేర్చుకొని సంపూర్ణలుగా తండ్రి మారి నిన్ను మహింపరిచే పిల్లలుగా మమ్మల్ని దీవించమని కోరుకుంటూ ఈ సమయంలో తండ్రి మీ మాటలను మేము ధ్యానిస్తుండగా మా మనసులను తండ్రి మీ వాక్యం మీద శ్రద్ధ ఉంచేలుగా గ్రహించే మనసును మాకు దయచేయమని కోరుకుంటూ చెబుతున్న నాకు తండ్రి మీ వాక్యం ఎంత గొప్పది, మీరు ఎంత గొప్ప దేవుడు, మీ గ్రంథం ఎంత గొప్పది మాత్రమే మేము వివరించుటకు నాకు సమయోచితమైనటువంటి శక్తిని దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వల్లరా, మరి దేవుని వాక్యం నిమిత్తం మరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరిట మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ మీ విలువైన సమయాన్ని మరి దేవుని మాటల కోసం మీరు వచ్చారు కనుక, మనందరం వచ్చాం కనుక బైబిల్లో దేవుడు మన కోసం వ్రాయించినటువంటి మంచి వాక్యాలను మనం నేర్చుకొని మన జీవితంలో వాటిని మరి క్రియారూపంలో దాల్చాలని నేను ప్రభుపేట మనవి చేసుకుంటూ వాక్యంలోనికి వెళ్దాం. ప్రియమైన దేవుని వల్లరా, రోమిలు రాసిన పత్రిక అపోస్తులైనటువంటి పౌలు గారు రోమిలికి రాసినటువంటి పత్రికలో ఒక మంచి మాట ఇక్కడ రాయించాడు దేవుడు. 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరుచున్నది గనుక వాళ్ళు నిరతులై ఉన్నారు. ఇక్కడ అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వము అంటే దేవుని యొక్క తత్వం. ఆయన గురించి తెలియాలంటే ఆయన చేసినటివి ఆలోచన చేస్తే తేటపడుతుంది అంటున్నాడు, బయలుపరుస్తాయి అంటున్నాడు. అవునా? అందులో ఏమన్నా ఉంటుందంటే జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వాటిని మీరు ప్రతి వస్తువును ఆలోచన చేస్తే నేను అందులో దేవుడు కనపడతాడు. అవునా? నీకు పులుపు తెలియాలంటే ఏం తినాలా? చింతపండు తినాలా. అవునా? మామిడికాయలో తెలుస్తుందా? తెలుస్తుంది. అది ఎప్పుడు? పచ్చి మాడి ఉన్నప్పుడు. అదే పండు మాడి అయితే తీపి తెలుస్తుంది. అవునా? మీకు పులుపు తెలియాలని మీరు ఎందులో వెతుకుతారా అంటే చింతపండులో వెతుకుతారు, నిమ్మకాయలు ఎత్తుకుతారు. పులుపుగా ఏది అనిపిస్తే దాంట్లో మీరు వెతికితే అందులో మనకు పులుపు దొరుకుతుంది. ఇప్పుడు దేవుడు దొరకాల, మనకు దేవుడు దొరకాల, దేవుని మనసు తెలుసుకోవాలా. మరి ఎక్కడ ఎత్తుకాలి? దేవుని గ్రంథము. ఓకేనా? అలాగే జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన ప్రతి వస్తువులో ఆయన మనసు మనకు తెలిసిపోతుందంట. అవునా? మరి ఏదో ఒకటి మీరు ఏదో ఒకటి చూసి నేను ఇందులో దేవుణ్ణి నేను పట్టుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కో దాన్ని పట్టుకోండి. ఆయన జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను మీరు ఆలోచన చేస్తే అందులో దొరుకుతా అన్నాడు. అవునా? దొరుకుతాడా దేవుడు? దొరుకుతాడండి. మరి ఎతకాలా లేదా మనం? లింగారెడ్డి అన్న
జనవరి నుంచి మనమందరం ఏం చేయాలి? బైబిల్ చదవాలి. ఎందుకన్నాడు? అందులో దేవుడు దొరుకుతాడు. అవునా? అలాగని ఇలాగే బైబిల్ పట్టుకొని ఇలాగే ఉందాం అంటే కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా దొరుకుతాడని రాయించండి ఇక్కడ బైబిల్లో. కనుక మీరు ఎక్కడికి పోయినా కూడా దేవుని మనసును గ్రహించాలి. అవునా? జాన్సన్ అన్న మనందరికి తెలుసు. ఆయన ప్రతిదీ ఆయన పాటల్లో పిల్లలు ఉంటారు, పూలు ఉంటాయి, చేపలు ఉంటాయి, జంతువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎందుకు? ప్రతి పాటలో ఏ ఆల్బంలో చూసుకోండి పిల్లలు ఉంటారు, చెట్లు ఉంటాయి, సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి, జంతువులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎందుకు చెప్పండి? ఆయన అదే పని. అవునా? పిల్లలు చూశారనుకోండి, అందులో దేవుని లక్షణాలు కనబడతాయి. చేపను చూశాడనుకోండి, అందులో దేవుని లక్షణాలు ఉంటాయి. ఉప్పు నీటిలోనే ఉంటుంది కానీ ఉప్పును అంటించుకోదు, దేవుడి లక్షణం. అలాగే పిల్లలు తల్లిని కాదని వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్ళరు. అవునా? పిల్లల్ని చూడండి, ఎంత సీఎం రాని ఎంత పిఎం రాని అమ్మను కాదని వేరే పోతారా? మనం కూడా పిల్లల్ని చూసినప్పుడు ఏమండి, పిల్లల మనస్తత్వాన్ని గ్రహించి మనం కూడా దేవుని కాదని వేరే దగ్గరికి మనం వెళ్ళకూడదు. మనం దయ్యం దగ్గరికి పోతాం అంటే అప్పుడు మనకేమర్థమవుతుంది? దేవుని లక్షణం మనలో లేదు. మరి పిల్లోడు అమ్మకాడు కాకుండా వేరే సాట వెళ్ళడం లేదే. తన తల్లి ఏదో పిల్లవానికి తెలుసు. మన దేవుడు ఎవరో తెలిస్తే మనం దయ్యం దగ్గరికి వెళ్ళాం. కనుక సృష్టింపబడిన వస్తువుల్లో మనం ఆలోచన చేస్తే దేవుడు అందులో దొరుకుతాడు. అలా ఎతికినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి ఇప్పుడు మనమందరము ఇది క్రిస్మస్ నెలగా భావిస్తాం. అవునా? ఆయన మన కోసం పుట్టాడు. అవునా? ఈ లోకం అందరి కోసం ఆయన పుట్టాడని తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. మొదటి అధ్యాయం 15వ వచనంలో ఏమన్నట్టు? పాపులను రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చెను. పాపులను రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చు. క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వచ్చిన ఆయన ఏం చేశాడన్నప్పుడు పాపులందరినీ పరిశుద్ధపరచాలి, రక్షించాలి అని అన్నాడు. అవునా? అలాగే ప్రియమైన దేవుని వల్లరా మత్తయి సువార్తలో ఆయన ప్రసంగాన్ని కూడా ఒకసారి ఆలోచన చేస్తే మత్తయి సువార్తలో ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో ఆయన అద్భుతమైనటువంటి ప్రసంగం అది. ఈ ప్రసంగం ప్రపంచ దేశాల్లో ఉన్న మేధావుల మదిలో ఉన్నటువంటి ప్రసంగం ఇది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇప్పుడు మనం కూడా పరలోక రాజ్యం మనది కూడా కావాలంటే మనం ఏ విషయంలో దీనత్వం కలిగి ఉండాలా? ఏమా? ఏ విషయంలో ఉండాలా? బంగారు విషయంలోనా? బట్టల విషయంలోనా? ఇప్పుడు మనకు ఈ నెలలో ఎక్కువగా దేని మీద ఫోకస్ ఉంటుందంటే బట్టలు తెచ్చుకోవాలి. తెచ్చుకోండి, తప్పేం లేదు. దేవుడు చేసినట్టు మన కోసమే. అయితే ప్రభువును సంతోషించిన తర్వాతనే మనము చేయాలా. మనం ఏది చేసినాను మొదట ఎవరికి చేయాలి? ప్రథమముగా మొదట మీరు నాకు చేయాలి. ఏం చేసినా కూడా మొదట ఏం చేయాలి? దేవునికి చేయాలి. దేవుని సంతోషపరచండి. మీ కోరిక చొప్పున మీరు ఏం చేస్తారో, మీకు ఏమి అక్కర ఉన్నావో వాటన్నింటినీ దేవుణ్ణి అడగండి. ఆయన పని చేసి ఆయన సంతోషపరిచి అవునా అడగాలి. అలాగే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి దేని మీద ఆయన దీనత్వం ఆయన ఆత్మలో పరితపించిపోతున్నాడు అన్నప్పుడు ఆత్మ విషయంలో ఆయన వచ్చింది దేనికోసం అన్నప్పుడు మనిషి కుమారుడు దేనికోసం వచ్చాడంటే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన ఆయన అదే పని మీద ఉన్నాడు. ఆత్మ విషయంలో దీనత్వం. ఆత్మలు నరకానికి వెళ్ళిపోతున్నాయి. అవునా? అలాగే ఎవరి గృహంలో వాళ్ళు తల్లిదండ్రులైన వారు వారి పిల్లల వాళ్ళ ఆత్మ గురించి ఉండాలి. అలాగే వాళ్ళ పిల్లల ఆత్మ గురించి కూడా ఉండాలి. కానీ తల్లిదండ్రుల మనసులో ఇది ఉందండి.
నా కొడుకును డాక్టర్ చేయాలా, నా కొడుకు ఆత్మను నేను ఇంజనీరింగ్ చేయాలా, నా కొడుకు ఆత్మను నేను ధనవంతుడిగా చేయాలా, నా కొడుకు ఆత్మను నేను ఒక సీట్లో కూర్చోబెట్టాలా. కానీ యేసుక్రీస్తు ఈ పిల్లలైన వారందరినీ, లోకంలో ఉన్న మనుషులందరి ఆత్మలు ఎక్కడికి చేరాలని ఆయన సంకల్పం? పరలోకానికి చేర్చాలి. అలా పరలోకానికి చేర్చాలంటే ఆత్మ విషయంలో దీనత్వము ఉండాలి. వీళ్ళు ఏమైపోతారు ఏమండి? ముసలివాడైనా కూడా జయశాలి గారు ఈ రోజుకి కూడా ఎందుకండి అంత శ్రమ తీసుకోవాలా? ఎంతోమంది ఆయన లేనిపోని మాటలు, ఎన్నో నిందలు, అవమానాలు అన్నీ వేస్తానే కూడా ఎందుకు? దేవుని రాజ్యం పాడైపోకూడదు, దేవుని పిల్లలు డిస్టర్బ్ కాకూడదు అని ఏమండి ఆ ముసలి వయసులో కూడా గట్టి ధైర్యంతో నిలబడి ఉన్నాడంటే గల కారణం ఏంటంటే వాక్యం. ఈరోజు మనకు కూడా కొన్ని వస్తాయి, దేవునిలో బ్రతికేటప్పుడు వస్తాయి. అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలన్నప్పుడు వాక్యాన్ని మనము పఠించాలి. అప్పుడు దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. కొన్ని సమస్యలు రాగానే దేవుడి నుంచి పక్కకు పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, లేరంటారా? మా బంధువుల్లో మా అత్త, మా మేనత్త, ఆమె ఫస్ట్ గుత్తిలో ఉండేది. గుత్తిలో మనకు తెలుసు చాలా ఫేమస్. శుక్రవారం అయితే ఏ ట్రైన్ ఖాళీ ఉండదు. టీసీలు కూడా భయపడి భోగిల్లో ఎక్కేవాళ్ళు కాదు. ఎందుకు చెప్పండి? ఆ జనాల్లో ఎక్కడ దొబ్బేసి ఒక టీసీని కూడా దొబ్బేశారంట. ఆ శుక్రవారం అయితే టీసీలు కూడా రారు. ఇంకా ట్రైన్లన్నీ ఫ్రీగా అటుగా వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? శాలకు. అలాగే ఏంది ఇంతమంది వస్తారని చెప్పి ఆమె అన్నిరాలు వెళ్ళింది. అక్కడ వెళ్తే ఆస్తులు వస్తాయి, పిల్లలు పుడతారు, గడ్డ నయమైపోతుంది, ఏమండి స్వస్థతలు జరుగుతాయి అని. ఏమండి ఏదైనా మంచి జరుగుతుంది అంటే ఎవరికైనా ఆశే కదా. అలాంటిది అన్నిరాలు వెళ్ళింది. వెళ్ళగానే ఏమండి బిడ్డ పుట్టాడు అనగానే అక్కడ నూనె తెచ్చుకొని రాసుకొని చేసింది, పిల్లోడు పుట్టాడు. కొద్ది రోజులకు 2 నెలలు 3 నెలలకు చనిపోయాడు. ఇక ఆమె ఏం చేసిందంటే ఏడుకొండలకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళా ఒక బిడ్డ పుట్టాడు. మరలా ఆ దేవుడు నమ్ముకునింది. మరలా ఆ బిడ్డ చనిపోయాడు. ఏంటి ఇలాగే రొటేషన్గా జరుగుతుంది. అలా 3 చనిపోయారు ఆమెకు. లాస్ట్కు ఒకడు అవయవాలు బాగలేక ఒకడు పుడితే ఏమండి వాడిని మా ఇంట్లోనే వాడు పెరిగాడు. మా నాన్న వీళ్ళంతా ఏదో అంతా మన ఇదేది కొంగు పట్టి అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి అలా చేసి ఏదో చేస్తే బతికినారని చెప్పేసి వానికి కమ్మనో ఏదో కొట్టిస్తారంట. వాడు పెద్ద అయ్యేంతవరకు వానికి తెలీదు. ఏమిరా కమ్మ అంటే నాకు తెలియదు అంటాడు వాడు. కమ్మ ఏందరా అంటే మా అమ్మని అడిగంటాడు. ఆమె చెప్తుంది స్టోరీ అంతా, ఇదంతా ఇలా నమ్ముకున్నాను, ఇలా జరిగింది. ఏమండి ఏదో జరిగితే నమ్మేది కాదు క్రైస్తవ్యం. చచ్చిపోతా అన్నా కూడా బ్రతుకుతామనేది క్రైస్తవ్యం. అవునా? ఏదో జరుగుతుంది. అందుకే వీటిని చూసే కదా మీరు ఆశ చూపించి మీరు మీ మతంలోకి మార్చుకుంటున్నారంటారు. ఎవరు మనం మతంలో మారమని ఎవరు చెప్పరు. నిజమైన క్రైస్తవులు అయితే మంచిగా బ్రతుకుతావు, నువ్వు నీ కుటుంబం చక్కగా ఉంటారు, సమస్యలు వచ్చినా కూడా మీరు సక్రమంగా ఉంటారు, ఇదే చెప్తారు. కానీ నీకు అయ్యిపోతాయి ఇవిపోతాయి అన్నాడు వాడు క్రైస్తవుడు కాదు. అలా మారిన వాళ్ళు విశ్వాసులు కాదు. బీవైలో అసలు ఇలాంటివి ఉండవు. దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తే దేవుడు నీకు శ్రమలైనా నీ కుటుంబానికి సమాధానం ఇస్తాడు అంటాం. అవునా? శ్రమలు వస్తాయి, దేవుని నమ్ముకుంటే శ్రమలు వస్తాయని చెప్తాం. కనుక ప్రియమైన దేవుని వల్లరా ఆత్మ విషయంలో మనం ఎలా ఉండాలంటే దేవుడు చెప్పినట్టుగా మనం ఉండాలి. కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అవునా? భరించాలి, శ్రమపడాలి.
యేసుక్రీస్తుకు రాలేదా? శ్రమలు కష్టాలు రాలేదా? వచ్చి నిలబడ్డా? లాస్ట్కు చనిపోయాడా? చనిపోయాడండి. ఆయన చనిపోతూ ఒక మాట అన్నాడు, చంపుతున్న వారిని ఉద్దేశించి, అవునా, వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకు తెలియదు. అంటే చనిపోయేటప్పుడు కూడా ద్వేషం లేదు ఆయనలో, ప్రేమ తప్ప పగ ఉందా? పగ కూడా లేదు. ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ వారిలో కూడా కక్షలు, పగలు ఇవేవి ఉండవు. కేవలం ఉండేది ఒక ప్రేమ, క్షమించే గుణం, కరుణ, దయ, జాలి, ఒకరిని మోసం చేయకుండా ఉండడం, అవునా, ఇదే ఉండాలి. అదే యేసుప్రభులో ఉన్నది. అలా ఎవరైతే చేస్తారో ఆటోమేటిక్గా వాళ్ళని చూసినప్పుడు ఏమండి ఎదుటి వాళ్ళు మారతారండి, అవునా. అందుకే అవిశ్వాసురాలైనటువంటి భార్య తన భర్తను ఎలాగా రక్షించుకుందన్నప్పుడు తన భక్తిని ఆధారం చేసి వాక్యం లేకుండానే భర్తను సాధించుకుంటుందంట. వాక్యం లేకుండా ఎలాగంటప్పుడు వాక్య ప్రకారమైనటువంటి ప్రవర్తన, అవునా, తన యుక్త ప్రవర్తనతో తన భర్తను దేవుని మార్గంలోకి నడిపించే శక్తి స్త్రీ శక్తి, అవునా. స్త్రీ శక్తి అని ఫ్రీ బస్ ఇచ్చారు ఇప్పుడు. భర్తను మార్చుకోవాలా, అది స్త్రీశక్తి అంటే. భర్త ఒక మాట అనగానే స్త్రీశక్తి పథకం ఉందని చెప్పి బస్సు ఎక్కిపోవడం కాదు. అంటే ఆధార్ కార్డు ఎత్తుకోవడం పోవడం, ఫ్రీ బస్సు, దాని పథకం పేరు స్త్రీశక్తి. అదే స్త్రీశక్తి, అవునా. అదేనా? ఎన్ని మాటలు అన్నా ఎన్ని అన్నా నీ ప్రవర్తనతో నీ భర్తను నువ్వు సాధించుకోవాలి. అది సాధించుకోవడం అంటే. అప్పుడు నీ కుటుంబం రక్షించబడుతుంది. నిన్ను చూసి నీ పక్కన ఎవరైనా ఉంటారు దేవుని నమ్మిన వాళ్ళు ఏమంటారు తెలుసా? చేతులు ఎత్తి మొక్కి, నీదేం భక్తి అమ్మా, ఇంత దన్నదాన్నే కూడా పోవడం లేను, నీదేం ఓర్పు అని చెప్పి ఇంకొక ఆడ మారిపోవాల. కనుక ప్రియమైన దేని వల్ల ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది అంటాడు. అలాగే అలా చదువుకుంటా 13వ వచనం చదవండి. అది 13వ వచనంలో డైరెక్ట్గా మన గురించి చెప్తున్నాడు ఇక్కడ. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడిటకే కానీ మరి దేనికి పనికిరాదు. దేనికి పనికిరాదు. అంటే మీరు లోకమునకు ఉప్పు అన్నాడు, అవునా. ఏమా ఉప్పు అనగానే ఎక్కువగా ఉప్పు వాడేది ఎవరు? స్త్రీలే. వంటలు చేసేది మీరే కదా, అప్పుడే కదా వాడేది, అవునా. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ప్రారంభంలో ఒక మాట మీతో చదివించాను. సృష్టిలో సృష్టింపబడిన ప్రతి వస్తువును మీరు ఆలోచన చేస్తే దేవుడు అందులో దొరుకుతాడు, అవునా. ఈ సృష్టిలో సృష్టింపబడినటువంటి ఒక పదార్థమే ఉప్పు. ఆ ఉప్పును మనతో పోలుస్తున్నాడు. మీరు ఉప్పు అన్నాడు, అవునా. ఎవరైనా మిమ్మల్ని ఉప్పుగా అన్నారనుకోండి, ఏమంటారు మీరు? నేను ఉప్పు ఏంది, మనిషిని కదా, అవునా. మరి దేవుడు ఇక్కడ మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు అంటున్నాడు, అవునా. ప్రియమైన దేవుని వల్ల ఉప్పును ఎందుకు మనతో పోల్చాడన్నప్పుడు, ఉప్పుతో మనల్ని ఎందుకు పోల్చాడన్నప్పుడు ఉప్పులో ఏదో దేవుని లక్షణం ఉంది, అందుకే దాంతో పోల్చాడు. దేవుని లక్షణాలు ఉంటేనే దాంతో పోలుస్తారు, అవునా. ఎవరైనా చూడండి, ఒక పిల్లవాళ్ళు మంచిగా చదివి మంచి ఒక స్థాయికి వచ్చారనుకోండి, వాడు చూడు అంటాడు. అంటే మంచోని చూపించి మీరు కూడా అలాగే ఉండాలి అని మనం పోలుస్తూ ఉంటాం అప్పుడప్పుడు, అవునా, పిల్లలు చెడిపోయేటప్పుడు. కనుక ప్రియమైన దేవుని వల్లరా
దేవుడు కూడా మనల్ని ఉప్పుతో పోలుస్తున్నాడు ఇక్కడ. అంత గొప్ప లక్షణాలు ఏమున్నాయన్నప్పుడు ఏమండి ఒకసారి లేవికాండంలో ఒక మాట ఇశ్రాయేలుకి చెప్తున్నాడు చూడండి. లేవియాకాండము 2వ అధ్యాయము 13వ వచనంలో తన పిల్లలైనటువంటి ఆనాటి జనాంగమైనటువంటి ఇశ్రాయేలును వాళ్ళను ఉద్దేశించి దేవుడు ఒక మాట రాయిస్తున్నాడు ఇక్కడ. వాళ్ళ దేవులకు బలులు అవన్నీ అర్పిస్తూ ఉంటారు కదా ఇశ్రాయేలు. అలా వాళ్ళు అర్పించేటప్పుడు వాళ్ళకు దేవుడు ఒక మాట వాళ్ళతో చెప్తున్నాడు. ఏమని? నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను. అవునా? నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలను. నీ అర్పణలు అన్నిటిలో ఉప్పు అర్పింపవలను. ఏమండి ఎందుకు అర్పణలో కానీ దేంట్లో కానీ ఉప్పు అర్పించమంటున్నాడంటే ఉప్పులో ఏదో గొప్పతనం ఉంది, గొప్ప లక్షణం ఉంది. ఇశ్రాయేల్ ప్రజలకు కూడా ఆ దేవుడు చెప్తున్నాడు, మీరు ప్రతి దాంట్లో మీరు ఉప్పును చేర్చాలి అని. ఏమండి ఈరోజు ఉప్పు అంటే మనకు లెక్క ఉందండి? ఉప్పు అంటే నేను చిన్నప్పుడు ఏమండి మేము కోడూరు ప్రాంతంలోకి వెళ్ళాలి. మా అమ్మ నాన్న అంతా అంటే పని నిమిత్తం వలస వెళ్తారు కదా, పని నిమిత్తం. దాని నిమిత్తం వెళ్తే అక్కడ అంగడి ముందర కొబ్బరికాయ కొట్టేవాళ్ళు. అవునా? అంగడి మూసేటప్పుడు కొట్టేసి వెళ్ళిపోతారు. మేము అక్కడ నైట్ పూట చూసినప్పుడు ఏమండి అన్ని సరుకులన్నీ బయట ఉండేటన్నీ లోపలేసేసి తాళం వేసేస్తారు. కానీ ఉప్పు మాత్రం మూటలు మూటలు బయటే ఉంటాయండి. ఉప్పు మూటలు మూటలు, ఒకటి కాదు. మన ఇంటి బయట ఒక పట్లం పెట్టండి చూద్దాం, ఎవరు ఎత్తుకుపోతారు. అవునా? ఉప్పు మూటలు మూటలు నాకు అర్థం కాలే, ఏందిరా వీళ్ళు బయట పెట్టినారు అంటే అది ఎవరు తీసుకుపోరు. అవునా? గసగసాలు లోపల ఉంటాయి, యాలకులు లోపల ఉంటాయి, చింతపండు లోపల ఉంటుంది, మిరపకాయ అన్నీ లోపల పెట్టేస్తారు, ఉప్పును మాత్రం బయట పడేస్తారండి. అంటే దాని అర్థం ఏంది? ఉప్పుకు వాల్యూ లేదు. ఈరోజు దేవుని మాటలు చెప్పేవాళ్ళు కానీ ఏమండి దేవుని సేవకులున్నా కూడా విశ్వాసులకు ఎలా ఉండారంటే ఉప్పులాగే చూస్తారండి. అవునా? ఎలా మాట్లాడతారంటే ఏమండి మన సంఘంలో ఒక ఆమె బాధపడతా స్టేషన్కి వెళ్ళారు. వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళ బంధువులు వచ్చి ఏమండి తగులాడుకునింది, కొట్లాడుకునింది వాళ్ళు కదా, భార్య భర్తలు కదా. భర్త దగ్గరికి పోయి బుద్ధిందా నీకు, మా పాపని ఇలా చేస్తావని మాట్లాడచ్చు కదా. అక్కడ పోయి మాట్లాడు, ఎందుకు? వాడు తంతాడు కాబట్టి. ఏమండి ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నా తెలుసా? సేవకుడి దగ్గరికి వచ్చి పోలీస్ స్టేషన్లో, నువ్వేనా వీళ్ళ పాస్టర్వి, ఇదేనా నేర్పించేది నువ్వు? ఏమండి మేము తనుగోమని నేర్పిస్తామా? దేవుని మందిరానికి రండి, దేవుళ్ళో గడపండి, మీ కుటుంబాలు వాక్యంతో ఉండండి, సమాధానంగా ఉండండి, గొడవలు వస్తే సర్దుకొని పోండి, పిల్లలను దేవుని వాక్యంలో పెంచండి. ఇయే కదా చెప్పేది. ఆడు కూడా చర్చికి పోతాడు, వాళ్ళ చర్చిలో కూడా ఇదే నేర్పిస్తారండి. సేవకుని కూడా దగ్గరకు వచ్చి నువ్వేనా సేవకుడివి అని సేవకుడితో మాట్లాడండి. ప్రత్యక్ష సాక్ష్యంగా నేను చూశాను పోలీస్ స్టేషన్లో. అది ఏదో గొడవ పడినారు, బంధువులు పెద్దగా వచ్చారు, వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలా? గొడవలను సర్దుమరుగు చేసేటట్టు చేయాలా, సమాధాన పరిచేవారిగా మనం ఉండాలి. కానీ ఇంకా అదేదో పుండు మీద కారం చల్లే రకం వాడు. అంటే ఇలాంటివి అప్పుడే మీరు పసిగట్టాలి, వీడికి బైబిల్ ఏమీ తెలియదు. సమాధానపరచకుండా ఏదైనా ఇంకా సమస్యల వైపు నడిపిస్తున్నారంటే వానికి బైబిలు తెలియదు.
మిమ్మల్ని ఏమన్నా ఏదన్నా అన్నారనుకోండి, మీరు తలదించుకొని వెళ్ళిపోయారా? మీకు దేవుని వాక్యము తెలుసు. లేదు, తిరగబడి మీరు మాట్లాడారనుకోండి, అప్పుడే అర్థమవుతుంది. తిరగబడే స్వభావం ఎవరిది? దయ్యాంది. తగ్గించుకునే స్వభావం దేవునిది. ఆడే మీరు తెలుసుకోవాలా. ఏమండి, నన్ను ఎంతోమంది ఎన్నో విధాలుగా అనుకుంటున్నారు, వింటాను, వదిలిపెడతాను, లాస్ట్కు వాళ్ళే నా దగ్గరికి వస్తారు. ఎంతోమందిని చూశాను నేను. నాది వయసు చిన్నదే కానీ ఎంతోమంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళని నేను చూశాను. కాదన్న వాళ్ళను, తిట్టిన వాళ్ళను, దూషించిన వాళ్ళను, వెనక మాట్లాడిన వాళ్ళను, వీళ్ళందరినీ గమనించాను నేను. వీళ్ళందరినీ నేను దేవుని వాక్యంతో ఓపికతో నిలబడ్డాను. ఈరోజు వాళ్ళు ఎవ్వరు కనపడడం లేదు. అందులో సగం మంది మట్టిలో కలిసిపోయి ఉన్నారు. వాళ్ళు నా చేతులు వాళ్ళకు ముట్టలేదు, అంటలేదు, కానీ వాళ్ళు మట్టికి వెళ్ళిపోయారు. అయినా కూడా వాళ్ళ విషయంలో నా ఆలోచన ఏం తెలుసా? వీళ్ళని ఎందుకు నేను రక్షించలేకపోయాను, వీళ్ళని ఎందుకు కాపాడలేకపోయాను, అన్యాయంగా చనిపోయాడే అంటే మన ఆలోచన ఏంది? ఆత్మ విషయమై దీనత్వము. ఏమండి, అదంతా వేస్ట్ చేసిన తర్వాత ఉప్పును మాత్రం బయట పెడతారు. ఇదే కదా మన లెసన్. అంటే ఉప్పు అంటే లెక్కలేని తనం, ప్రియమైన దేవుని వాళ్ళారా, అవునా? కానీ ఉప్పు దగ్గరికి పోయి, ఎందుకు ఉప్పు నిన్ను ఈడ పెట్టాడని నేను మాట్లాడినా ఉప్పుతో. మాట్లాడితే ఉప్పు ఒక మాట అనింది. ఏమనింది తెలుసా? అన్నేసి చూడు, నన్ను వేసి చూడు అనింది. ఏమనింది? మీరు ఎంత వేసినా కూడా, ఏమండి, ఉప్పు లేకపోతే మిమ్మల్ని పొగుడతారండి? పొగుడతారా? తిడతారు. ఎవరు చేసింది పనికి మాలింది, అవునా? ఉప్పే వేయలేదు అని అంటారు లేదా? సారమైన ఉప్పులాగా మనం బ్రతికితే దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడు. అదే నిస్సారమైనటువంటి బ్రతుకులు జీవిస్తే నిస్సారమైనటువంటి ఉప్పు ఏమైపోతుంది? కాళ్ళతో త్రొక్కబడుతుంది. సారమైన ఉప్పును వంటలో వేసుకుంటాం మనం, అవునా? ఉప్పులో పొరపాటున ఏదైనా, ఏమండి, ఉప్పులో ఏదైనా పొరపాటున కలర్ది పడింది అనుకోండి, ఆ కలర్ది వేసుకుంటాము మనము, వంటల్లో వేస్తామా? తీసేసి మంచి ఉప్పును వేసుకుంటాం, అవునా? అలాగే ప్రియమైన దేవుని వల్లరా, అందుకోసమే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటున్నాడు. ఇక ఏమండి, దావీదు గారు ఈ ఉప్పును చూసిన తర్వాత దావీదు గారు ఒక మాట అంటారు చూడండి. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనంలో దావీదు గారు ఈ ఉప్పును గురించి ఆలోచన చేసిన తర్వాత ఏమండి దేవునితో ప్రార్థనలో ఒక మాట అడుగుతున్నాడు ఆయన. ఏమని? నేను పవిత్రుడు అగునట్లు హిస్సోపుతో నా పాపములను పరిహరింపుము. ఏమండి, హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. దావీదు గారు ఇక్కడ, ఏమండి, దావీదు గారు అంటే మనం తెలుసు, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు అంతటేనే నాది చెప్పింది. మరి మనం ఎన్నిసార్లు అడగాలి చెప్పండి? బైబిల్ను దివారాత్రము ధ్యానించినటువంటి భక్తుడే నా పాపములను హిస్సోపుతో కడుగు అంటున్నాడు, పరిహరించుము, తీసేయండి. మరి మనం అడగద్దా? మనకి ఏం లేవంటారా? లేవు కాబట్టి అడగలేదంటారా? ఏమ్మా, దావీదు బైబిల్ను రాత్రి పగుళ్ళు 24 గంటలు చదివి ధ్యానించేవాడంట. నిద్రలో కూడా అతనికి దేవుడే. అంతగా ఆయన బైబిల్ను పఠించి, అవునా, దేవుని ద్వారా మంచి సాక్ష్యం పొందినటువంటి ఆయన ఎవరు? దావీదు నా ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు, నా ఇల్లంతటిలో
నా ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ ఆయన నెరవేర్చినవాడు. నా ఉద్దేశాలన్నీ నేను నా బిడ్డ నేను నా మాదిగా ఉండాలనుకున్నాను, అలాగే ఉన్నాడు. నా ఉద్దేశాలన్నీ నెరవేర్చాడు. మీకు పుట్టిన పిల్లలు మీ ఉద్దేశాలన్నీ నెరవేర్చారనుకోండి, ఆ పిల్లల విషయంలో తల్లిదండ్రులు మీ ఆనందం ఏం చెప్పండి? నా బంగారు కొండ, అవునా, వజ్రాల మూట. వజ్రం ఒకటి ఉండదు కానీ మూట అని చెప్పేస్తాం. బంగారు కేజీ కూడా ఉండదు. కేజీ ఏంది కొంచెం కూడా ఉండదు కానీ బంగారు దిబ్బ కొండ అంటాం. అంటే మీ ఉద్దేశాలని నెరవేర్చాడు. ఇంకేం కావాలి చెప్పండి? బంగారు కంటే గొప్పది చేసేసాడు. ఇంకా అప్పుడు బంగారు కూడా తక్కువే. ఏమండి, దావీదు కూడా ఇక్కడ దేవుని ఉద్దేశాలని నెరవేర్చినటువంటి ఆయన ఒక మాట అంటున్నాడు. ఏం తెలుసా? నా పాపాలన్నిటినీ తీసేయను అంటున్నాడు. అవునా? అయితే మనం కూడా ఎలా అడగాలి దేవుణ్ణి మన ప్రార్థనలో? మీరు కుటుంబ ప్రార్థన చేస్తారు కదా రాత్రి పడుకునేటప్పుడు, అప్పుడు మోకాలు వేసి ఎవరితో చెప్పొద్దండి. మనం ఎవరితో చెప్పొద్దు. ఏమండి, నేను, నా కుటుంబము, మా సంఘము, సమాజము, నీ పిల్లలైన వారందరూ, అందరి హృదయాలు నువ్వు ఇస్సోపుతో కడుగుము. అవునా? ఇస్సోపుతో అలా కడిగిన తర్వాత ఆయన ఏమండి ఎలాగ మారిపోయాడంటే తెల్లగా మారిపోయాడంట. అవునా? అందుకే దేవుడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పుతో ఎందుకు పోల్చాను అన్నప్పుడు మన పాపములను ఏమండి కడిగిన తర్వాత, తన ఇస్సోపుతో కడిగిన తర్వాత దావీదు గారు ఎలా ఉన్నారంట? తెల్లగా ఉన్నాడంట. తెల్లగా అంటే ఇది దేనిలో లక్షణం? ఇది ఉప్పు ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. కనుక మీరు కూడా ఎలా ఉండాలంటే తెల్లగా ఉండాలి. అండి కలర్ కాదు. తెల్లగా అంటే కలర్ కాదు, మన నడవడిక, ప్రవర్తన, బుద్ధి అంటారు కదా. ఈయన బుద్ధి బాగలేదంటారు. చాలామంది పిల్లలు చెడిపోయేటప్పుడు పెద్దోళ్ళు మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు? ఆ పాప బుద్ధి బాగలేదు, ఆ బుద్ధి బాగలేదు. బుద్ధి బాగలేదన్న వాళ్ళతో నీ పిల్లల్ని పంపిస్తావా? ఒకరు బుద్ధి బాగలేదని తెలిసింది మనకు అని అంటే వెళ్ళిపో అంటామా? వద్దొద్దు. ఎందుకు? బుద్ధి బాగలేదు, నీవు కూడా బుద్ధిహీనుడిగా తయారైపోతావు. అవునా? కనుక ఏమండి మనము మంచి వాళ్ళతోనే సహవాసం చేయమంటాం. కనుక ప్రియమైన దేవుని వల్లరా ఉప్పులో లక్షణం ఒకటి తెలుపు. కనుక ఈ దావీదు కూడా నేను కూడా నా పాపాలన్నిటినీ నీ ఇస్సోపుతో కడిగిన తర్వాత నేను కూడా ఉప్పు లాంటి కలర్ అయినటువంటి తెలుపు రంగులోకి నేను, అందుకే నా హృదయము పరిశుద్ధపరచబడాలి అని అంటున్నాడు. అవునా? అలాగే ప్రియమైన దేవుని వల్లరా ఉప్పుకున్నటువంటి గుణము రుచి. అవునా? రుచి ఉంటుందా ఉప్పుకు? అందుకే కదా ఉప్పు ఏముంటుంది? అన్నేసి చూడు నన్నేసి చూడని. ఎందుకని అంటున్నావు? నువ్వు ఎంత మటన్ వండినా, ఎంత మసాలా వేసినా లాస్ట్కి ఉప్పు లేదనుకో గిన్నెలు బయట పడతాయి, ఇంట్లో ఒకటి ఉండవు. మా ఇంట్లో మా నాన్న గిన్నెలు వేసే పర్వాలే, ఆ గిన్నెలు మీద పెట్టి వండినటువంటి స్టవ్ను, గ్యాస్ను అన్ని కాలువలో పడేసేవాడు. అవునా? ఉప్పు లేదు, ఉప్పు ఎక్కువ వేసేసిందని, ఉప్పు లేదను. ఏమండి కొత్తగా పెళ్ళైన వాళ్ళ విషయంలో కూడా పొరపాటు ఇదే జరుగుతుంటుంది. అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు, వాళ్ళు ఎంత తింటారో వీళ్ళకి తెలియదు, ఈ బాబు ఎంత వేసేదో వాళ్ళకి తెలియదు, వేసేస్తుంది. ఏందిరా ఇలాంటి కోడల్ని ఎత్తుకొచ్చినాం స్టార్ట్ అవుతుంది. అవునా? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఉప్పు నుంచి. ఏమండి ఈ ఉప్పు ఎక్కువ వేసి సంబంధాలు కూడా, కాపురాలు కూడా కూలిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. సర్దుకొని పోతే సరిపోతుంది కదా. అవునా? ఒకరోజు ఉప్పు తక్కువ పడిందని గొడవ, ఒకరోజు ఎక్కువ పడిందని గొడవ. కనుక ప్రేమంటే దేవుని వల్లరా ఉప్పులో టేస్ట్ ఉందని చెప్పి ఎక్కువ వేయకూడదు, తక్కువ వేయకూడదు.
మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలా. కనుక ఎంత వేసుకుంటే మనకు టేస్ట్ వస్తుందో అంతే వేసుకోవాలి. అంటే దీనివల్ల ఉప్పు వల్ల ఏమొస్తుంది అన్నప్పుడు నాలికకు మనకు రుచి వస్తుంది. అవునా? అది బ్యాలెన్స్ తప్పిందనుకో గొడవలు వస్తాయి, రుచి రాదు. ఓకే, ఉప్పు తెచ్చిన ఉప్పు వల్ల గొడవలు. కనుక ప్రేమైన దేవుని వల్లరా ఉప్పు రుచి. ఏమంటే యోబు గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి. యోబు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో, ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తిందురా. ఏమంటే ఉప్పు లేకుండా ఎవరైనా రుచిగా తింటారా? తినలేరు కదా. అంటే ఉప్పు లేకపోతే రుచి ఉండదు. అలాగే ప్రియమైన దేవుని వల్లరా రుచి అనగానే చాలామంది తల్లిదండ్రులు, పెద్దోళ్ళు, చదువుకున్న వాళ్ళే ఉంటారు. కానీ వాళ్ళ పిల్లల విషయంలో కానీ పక్క వాళ్ళతో వ్యవహరించే విషయాల్లో కానీ ఎలా ఉంటారంటే సరిగా ఉండరు. అవునా? ఇద్దరు బాగున్నారు అనుకోండి, మూడోవానికి కడుపు మంట. వాడు పోయి ఏం చేస్తారంటే వాళ్ళిద్దరు చూడు మన గురించే మాట్లాడుతున్నారు, వేరేది లేదు మన గురించే. అంటే ఈమె బ్రతుకు ఎలా ఉంది? రుచిగా ఉందా? లేదు. అలా చెప్పుకునే ఇంకొక ఆమె చెప్తుంది, అక్క ఆమె ఏం మాట్లాడింది తెలుసా, నీ గురించి నా గురించి. ఎవరు చెప్పొద్దు, నేను చెప్పినాను అన్నట్టు. అది పుల్లలు పెట్టే వ్యవహారం ఇదంతా. అవునా? ఇట్టోళ్ళు ఏం చేస్తారంటే బాగా కలిసి ఉన్న వాళ్ళను విడగొడతారు. అవునా? అంటే వీళ్ళ మాటలు సరిగా ఉండవు. అలాగే ఇంట్లో పిల్లల విషయంలో చూడండి, తల్లి బాగా అందంగా ఉంటుంది, ఒక ఆమె అందంగా ఉంటుంది, ఆమె మాట్లాడేటప్పుడు చూడండి ఆమె అందం బయటపడుతుంది. వల్గర్ లాంగ్వేజ్ అంటారు, చెడ్డ మాటలు. పిల్లలను ఎలా అంటే అలా మాట్లాడడము, నా పిల్లలే అనేది కూడా మర్చిపోతుంది ఆమె. ఏదో భాష అంటుంది ఆమె. అవునా? తిట్టులో అంటుంది, దొంగనా బట్ట అంటుంది. అవునా? అంటే ఆ దొంగనా బట్టకు తల్లి ఎవరు? నువ్వే కదా. ఇంకా వేరే పెద్ద పెద్దవి మాట్లాడతారు, మీకు తెలుసు, నేను చెప్పకూడదు. అవునా? అంటే ఆమె ఎలా ఉంది? పైన చూస్తే బాగా అందంగా ఉంది, ఐశ్వర్య ఈమె ఏమో అన్నట్టు ఉంది. కానీ పిల్లలు మాట్లాడేటప్పుడు, పిల్లల్ని తిట్టేటప్పుడు, పిల్లల్ని సరిచేసేటప్పుడు ఆ మాటలు ఎలా ఉన్నాయి? సరిగా లేవు. కనుక మనం ఎలా ఉండాలన్నప్పుడు ఏమండి, మనము ఒకసారి కొలెస్ట్రాల్ రాసిన పత్రిక చూడండి. ఉప్పు ఎలాగుంది? తెల్లగా ఉంది, రుచిగా ఉంది. అవునా? అలాగే టేస్ట్గా, రుచి అంటే టేస్టే కదా, టేస్ట్గా ఉంది. అలాగే రుచిగా, అందంగా. ఏమంటే తెల్లగా అంటే అందంగా, రుచిగా ఉంటే సరిపోదు. ఎలా ఉండాలి? తెల్లగుండే ఆమె పిల్లని ఏం తిట్టింది? దొంగనా బట్ట అనింది. అవునా? అది రుచిగా ఉన్నట్టేనా? కాదు. చూడండి రుచి ఎలా ఉండాలంటే కొలెస్ట్రాల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం మన సమాధానం ఇవ్వాలో అది మీరు తెలుసుకున్నట్టుకై. ఏమంటే కొలెస్ట్రాల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, మీ సంభాషణ, మీరు మాట్లాడే మాటలు ఎలా ఉండాలంటమ్మా? ఉప్పు వేసినట్టు ఉండాలి. ఎప్పుడు ఉండాలి? గంట సేపే ఉండాలా? రోజు మాత్రమే ఉండాలా? ఎల్లప్పుడూ ఉండాలంట. మనం మాట్లాడే మాటలు ఉప్పు వేసినట్టు ఉండాలంట. ఇప్పుడు ఇంట్లో గొడవ జరిగింది, అప్పుడు ఎలా ఉండాలి వీళ్ళు సంభాషణ? అండి ఇంట్లో కొందరు ఇంట్లో పోతే భర్త తూర్పుకు తిరిగి ఉంటాడు, భార్య పడమరకు తిరిగి ఉంటుంది. మధ్యలో ఎవరితో మాట్లాడాలో మనకు తెలియదు. అప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ అర్థం చేసుకొని,
ఏం లేదన్నా ఉన్నారా లేదా చూసి వద్దామని వచ్చినామని వెళ్ళిపోతారు. ఎందుకు? పడమరకు ఒకరు తూర్పుకు ఒకరు ఉన్నారు వాళ్ళు. మనం ఏదైనా మీటింగ్ పెట్టేటప్పుడు పైన సౌండ్ బాక్సులు పెడతాం ఊరంతా వినపరాలని. అప్పుడు అవి ఏమంటారు దాన్ని, బొంగులు, బొంగులు పెడతాం పైన. మైక్ సెట్ ఎలా పెడతాం చెప్పండి? ఎదురెదురు పెడతామా? ఎదురెదురు పెట్టాం, అయ్యి పగిలిపోతాయి. ఇటొకటి పెట్టి ఇట క్రాస్ పెట్టాలా, ఇట ఇట పోవాలా, ఇది ఇట. ఎట్టుంటారు భార్య భర్తలు. ఎందుకు ఇట ఏర్పాటు ఎందుకు వచ్చింది? మీరు ఇట్ట ఉండాలా, ఇట్టుండాలా? ఏమండి, దేవుడు వాళ్ళని కలిపి మీరిద్దరూ ఏక శరీరము అన్నాడు. ఏక శరీరం కాస్త ఇట వంకర తిరిగి ఉంటుంది. పైన మనం బొంగులు పెడతాం చూడు ఊర్లో వినపరాలని, అవునా? నిజంగా అట్లా వేరుపడినప్పుడు నిజం ఊరంతా తెలుస్తుందండి. ఆ మైక్ సెట్లో వినపడి ఊరంతా తెలుస్తుంది, చూసినావా? అలాగే భార్యాభర్తలు గొడవ పడినప్పుడు, వేరుగా అయినప్పుడు, ఎవరిదైనా మనస్తత్వాలు వచ్చినప్పుడు, ఇలా వేరైనప్పుడు ఊరంతా తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే, నా గురించి ఏమన్నాడు తెలుసా, వాడు ఎట్టేటోడు తెలుసా, ఇంకా ఒక్కొక్కరికి అందరికి చెప్తారు. కనుక మీ సంభాషణ ఎలా ఉండాలన్నప్పుడు రుచిగలిదిగా ఉండాలి, అవునా? సమయోచితంగా ఉండాలి. ఎల్లప్పుడూ మీ సంభాషణ రుచిగలదిగా ఉప్పు వేసినట్టు ఉండాలి. ఎందుకన్నాడు చెప్పండి? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. అక్కడ రాయించారు చూడండి, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, అవునా? అంటే ఇప్పుడు మీకు గొడవ పడినప్పుడు, ఆడవాళ్ళు ముఖ్యంగా మీకు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మీరు ప్రతిరోజు ప్రతి పూట వంటగదిలోకి వెళ్తారు. అప్పుడు పోయినప్పుడు ఉప్పును చూడాలా. ఏమ్మా, ఉప్పును చూసారా, కత్తిని చూసారా? ఉప్పు కాడికి పోయి అడగాల, నాకు సమస్య వచ్చింది, దేవుడేమో నీతో నన్ను పోల్చినాడు, నువ్వేమో దేవుని లక్షణాలు కలిగి ఉన్నావంట, నాలో కూడా అవి ఉన్నాయని దేవుడు నన్ను కూడా తన పోలికలో చేసుకున్నాడు, నన్ను కూడా చెప్పాడు. నువ్వేమో రుచిగా అందరికి వంటనిస్తున్నావు, నేను చూస్తే సమాజంలో నా బ్రతుకు రుచిగా లేదు, ఏం చేయాలో ఉప్పు అని అడగాల మీరు. ఈసారి మీకు ఎవరికైనా గొడవలు వచ్చిందనుకో, యాడికి పోవాలి మీరు? పోలీస్ స్టేషన్ కాదు, ఉప్పుగాడికి పోవాలా. దేవుడు చెప్పినాడు కదా, దేవుడు చేసినటువంటి ప్రతిదాన్ని మీరు ఆలోచన చేస్తే దేవుడు దొరుకుతాడని. ఇప్పుడు దేవుడు మనతో ఉంటే మన సమస్యలన్నీ వెళ్ళిపోతాయి, అవునా? వెళ్ళిపోతాయి. పోలీస్ స్టేషన్ పోయేది దేవుడు లేనోళ్ళు, దేవుడు ఉన్న వాళ్ళకి అవసరమా? మనకు అవసరమా చెప్పండి? మన మధ్యలో పోలీసు వాళ్ళు ఉన్నారు ఇద్దరు, మాకు ఉద్యోగాలు ఎట్టన్నా అంటారు. కనుక ప్రియమైన దేవుని వల్ల మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రార్థన పూర్వకంగా దేవుణ్ణి అడగండి. ఏమా, ఉప్పు డబ్బా దగ్గరికి వెళ్ళేసి అడగండి, ఓకేనా? అలాగే మన మాటలు ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టు ఉండాలి. అలా ఉప్పు వేసినట్టుంటే మనకు సమస్యలు ఉండవు. అలాగే ఈ మాటలు ఎలా ఉంటాయంటే, ఏమండి, క్రైస్తవుల మధ్యలోనే అక్క అన్న అంటే పర్వాలే, ఏం మాట్లాడతారు తెలుసా? విశ్వాసులు అంటే ఓకే, ఏమండి, విశ్వాసులైనా ఎవరైనా దేవుని దృష్టిలో ఒకటే. విశ్వాసులు అంటే తెలియక మాట్లాడినారు అనుకోవచ్చు. పాస్టర్లు ఏం మాట్లాడతారు తెలుసా? మేము పాస్టర్ల మీటింగ్ పోతాం, ఏం బావా అంటాడు. పల్లెటూరులో ఈ ఎక్కువ వినిపిస్తుంటాయి ఇవి, అవునా? ఏం బావా, ఏం బామడిది అంటారు. ఏమండి, వాళ్ళు నిజంగా వరుసకు బామడిదులు అయితే ఓకే, సంబంధమే ఉండదు, అవునా? సంబంధమే ఉండదు. కానీ ఏం మాట్లాడతారు వాళ్ళు? బామడిదులు అనమాట. అంటే క్రైస్తవు నోట బూతులైనను సరసోక్తులు అంటారు. సరసోక్తులు అంటే సరసాలు అంటారు కదా. ఎవరైనా అత్త వరుస అనుకోండి,
అతతో సరసాలు ఆడుతుంటారు పల్లెల్లో. ఇవి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళలో ఉండకూడదు. అత్త వరుస అయితే వాళ్ళతో మాట్లాడే విధానం వేరే ఉంటుంది, అవునా? పలకరించే విధానం వేరే ఉంటుంది. ఇవి మనకు మన నోట్లో సర్వశక్తులైనను బూతులైనను ఇవి ఏవి ఉండకూడదు. ఏముండాలా? నీ మాట ఉప్పు వేసినట్టు ఉండాలి, అవునా? ఇకపోతే ప్రియమైన దేవుని వల్లరా, అందుకే దేవుడు కూడా ఒక మాట అంటాడు, నా మాట రుచికలదిగా ఉండాలి, అలాగే హిమములాగా ఉండాలి, అవునా? అలాగే సమయోచితంగా ఉండాలి అంటాడు. అందుకే దేవుడు కూడా ఎలాంటి వాడు అన్నప్పుడు నన్ను ఊరికే నమ్ముకొని అన్నాడు. ఆయన ఏమంటాడు? మీరు పండ్లు కొనుక్కునే దానికి పోతారు, పండ్ల బండి కాడికి పోయినప్పుడు ఒక 2 కాయలు కోసింటారమ్మా. ఎందుకు కోసింటారు చెప్పండి? పైనే కోడు కుప్ప మీద 2 కాయలు కోసి పైన పెట్టింటాడు. ఎందుకు? ఎలా ఉన్నాయి అని మనం చూసాక తీసుకునేది. అలా అన్నప్పుడు నీకెందుకు డౌటు, నేను ఒక ఉప్పు కోసిస్తాను, తిని చూడు అంటాడు. వద్దులే అన్న, మళ్ళా కోసిచ్చే మళ్ళా తీసుకోవాలా, నువ్వు పోనీవు, తిన్నామంటే ఖచ్చితంగా కొనాలంటాడని వద్దులే అంటాడు. ఆడేమంటాడు, నువ్వు తిన్నా కొనకపోయినా బాధలే, తినిపో, నువ్వేం చేస్తావంటే తిని వెళ్ళిపో, కొనకపోయినా బాధ లేదంటాడు, అవునా? నువ్వు ఒకటి చెప్పు, బాగుంటే అందరికి చెప్పు, పలానా బండికాడ కొన్నా బాగుందని చెప్పు. తిని రుచి చూసి కొనుక్కుంటే కొనుక్కో, లేదంటే అందరికి బాగుంటే అందరికీ చెప్పు అంటాడు. అలాగే దేవుడు కూడా దేవుణ్ణి ఎలా నమ్ముకోమంటాడంటే, యెహోవాను రుచి చూసి తెలుసుకోండి. రుచి చూసామండి, దేవుని రుచి చూస్తే నువ్వు ఖచ్చితంగా నేను దేవుని రుచి చూశాను, ఇదిగో దేవుడు ఇలాంటి ఆయన, దేవుడు అలాంటి ఆయన అని ఖచ్చితంగా చెప్తావు నువ్వు, అవునా? నీకు నచ్చింది ఏదైనా తిన్నావు అనుకోండి, యాపిల్కాయ తిన్నావు, బాగుంటే ఏమంటామా? మధురంగా ఉంది, తీయగా ఉంది, బాగుంది అంటాం. అలాగే మామిడిపండు కాలంలో మామిడిపండు తిన్నావు అనుకోండి, మధురంగా ఉంది, కమ్మగా ఉంది అంటాం, అవునా? మళ్ళీ అవసరమైతే ఆ బండి దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటావు. మరి దేవుని రుచి చూసిన తర్వాత మరి దేవుని కోసం మనం ఏమైనా చెప్తానామా? చెప్పాలి లేదా? మామిడి పండ్ల గురించి చెప్పాము, అట్టి పండ్ల గురించి చెప్పాము, దేవుని గురించి చెప్పుకోకపోతే ఒప్పుకుంటాడా ఆయన? ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. కనుక ప్రియమైన దేవుని వల్ల దేవుణ్ణి ఎలా చూసుకోవాలన్నప్పుడు రుచి చూసి తెలుసుకోవాలి. అంటే దేవుణ్ణి ఇప్పుడు మనం పరిశీలించాలి, రుచి చూడాలి, ఆయన తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే మనకు లాభమా నష్టమా? లాభం ఉందా? ఉందంటేనే చేయండి, లేకుంటే తిని పనుకోండి. ఉందే కదమ్మా, లాభం ఉంది కదా దేవుణ్ణి ఎత్తుకోవడం వల్ల. నువ్వు బాగుపడతావు, నీ పిల్లలు, నీ బంగారు మూట అన్నావు కదా, నీ పిల్లోని ఆడు బాగుపడతాడు, నీ కుటుంబం బాగుపడుతుంది, నీ బంధువులందరూ బాగుంటారు. ఇన్ని లాభాలు ఉన్నప్పుడు దేవుని గురించి తెలుసుకోకపోతే ఎలా? మీరు ఇప్పటి నుంచే పోతానే మోకాలు వేసి, దావీదు ఎలాగైతే నా హృదయాన్ని ఇస్సోపుతో నువ్వు తేట తెల్లగా చెయ్యి ప్రభు అని అడిగాడో, మనం కూడా ఏమండి తెలిసి తెలియనట్టు ఏదైనా ఉంటే, తెలిసి చేసినట్టు ఏమైనా ఉంటే ఎవ్వరికి చెప్పొద్దండి. రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి గదిలోకి వెళ్ళి తలుపేసుకొని మాట్లాడు, దేవునితో మాట్లాడు ప్రార్థనాపూర్వకంగా. నీలో ప్రవర్తన, నీ పరివర్తన ఖచ్చితంగా మారుతుంది. ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లే నీ బాధలు, నీ కష్టాలు. ఎందుకంటే తెలుసు మనకు, మన కష్టాలు తీర్చేవాళ్ళు ఎవరు లేరని మనమే చెప్పేస్తాం. నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు, మనమే చెప్పేస్తాం. నా బాధలు తీర్చేవాళ్ళు ఎవరు లేరు తెలుసు. మరి ఎవరు ఉన్నారన్నప్పుడు దేవుడు ఉన్నాడు. అలా నమ్మితే ఖచ్చితంగా మోకాలేసి నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీతో ఖచ్చితంగా సమాధానపూర్వకంగా మాట్లాడి నిన్ను వృద్ధిలోనికి చేస్తాడు. నీ కుటుంబాన్ని నీ బుద్ధి మారుతుంది, నీ మనస్సు మారుతుంది, అవునా? చక్కగా నువ్వు నీ కుటుంబంతో నిండు నూరేళ్ళు చక్కగా
దేవునిలో బ్రతుకుతారు. కనుక ప్రియమైన దేవుని వల్లరా, ఇకపోతే రుచిలోని లక్షణాలు మనం ఏమండి ఉప్పులోని లక్షణాలు చూసాం. తెలుపు తెల్లగా ఉంటుంది, రుచిగా ఉంటుంది, సమయోచితంగా మాటలు బాగుంటాయి, గొడవలు వస్తే సర్ది చెప్తుంది. అవునా? ఇప్పుడు మీరు రుచిగా ఉండాలన్నా, తెల్లగా ఉండాలన్నా మీ హృదయాలు, మీ మధ్య గొడవలు వచ్చినా కూడా ఎవరైనా లేనిపోని మాటలు చెప్పాలన్నా మీరు దేన్ని చూడాలా? ఉప్పు డబ్బా దగ్గరికి సర్రని వెళ్ళిపోవాలి. మీరు వెళ్ళిపోయి ఏమ్మా పోతారా, పోయి ఉప్పుతో మాట్లాడండి, నా సమస్య ఇదని. వీలైతే కొంచెం ఇంకా వాళ్ళ పట్ల మీకు ఏదైనా ఇంకా కోపం ద్వేషం ఏమైనా వస్తుంది అనుకోండి, పిడికెడు ఉప్పు నోట్లో వేసుకోండి. ఇంకా బీపీ వస్తుందా? బీపీ రాకూడదనే చూస్తే మారితే పర్వాలే, నోట్లో రుచి చూసినా కూడా మారకపోతే ఎట్టా? బీపీ వస్తుంది కరెక్టే. బీపీ కాదు రావాల్సింది, మీకు బుద్ధి రావాలి. ఏం రావాలి? బుద్ధి రావాలి. ఏమ్మా బుద్ధి రావడానికి ఉప్పు వేసుకోమన్నా, బీపీ రావడానికి. కనుక ఏమండి, ఆగిపోతే ఈ పాఠం ఇంకా ఉంది, ఇంకొక మాటను చూపిస్తే నేను ముగిస్తాను. ఓకేనా? అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 21వ వచనం. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం ఎదుట కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు దైవస్వరమే కానీ మానస్వరము కాదని కేకలేశారు. ఏమండి, ఇక్కడ ఇలాగే ఉపన్యాసం చేస్తా అంటే హేరోదు పోయి జనాల మధ్య వాళ్ళు ఏమంటారంటే, నువ్వు సూపర్ సూపర్ అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నాలా? నేను కాదరా స్వామి, నా దేవుడు సూపర్ అనాలా. నేను కూడా వాక్యం చెప్పి అట్ట పోతా అంటే అన్నా భలే ఉంది నా అది ఇది అంటారు. అప్పుడప్పుడు చెప్తారు, మిగతాడప్పుడు చెప్పారు. అంటే నాకేమనిపిస్తుంది, ఈరోజే చెప్పినా బాగా, ఇంకొక రోజు చెప్పలేదనిపిస్తుంది. నాకు బాధే కదా. నేను అప్పుడు అంటాను ఆమెతో, ఒకరోజు పల్లెకి వెళ్ళాను, ఇలా సువార్త పల్లెకి వెళ్తే, పల్లెల్లో పనులు చేసుకునే వాళ్ళు రాత్రి పొలాల్లో ఉంటారు. వాళ్ళు పల్లెటూరులో మైక్ సెట్లు పైన పెడతారు, ఊరంతా వినపరాలని వాక్యం పెట్టి. పొద్దున్నే వచ్చినాడు, ఎవరు ఈ ఊర్లో వచ్చింది వాక్యం చెప్పేకి ఈరోజు అని అక్కడికి వచ్చినారు. వస్తే ఆమె అంటుంది, నాన్న బాగా చెప్పినా నాయన, బాగుంది, మేము తోటలో నుంచి విని బాగా విన్నాం, మేము బాగుందని. అప్పుడు నేనేమన్నా, నీ మాటలు చెప్పడానికి నా వయసు సరిపోదు, నా జ్ఞానం సరిపోదు, దేవుని వాక్యం కనుక అంత కమ్మగా ఉంది, మహిమ ఘనత ప్రభావం దేవునికే చెల్లునుగాక. మనం ఎంత అండి, మన జ్ఞానం ఎంత? దేవుడు మాటలు రాయించి అవి పఠిస్తే అవి నేను ఉన్నది చెప్పాను అంతేగాని నేను నా శక్తి ఏం లేదు. దేవుని మాటలు అలా ఉంటాయి అంతే. నువ్వు దేవుణ్ణి గొప్ప చేస్తే దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. కానీ చాలామంది మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లును గాక అని అంటాడు, అన్నీ నాకే కావాలంటాడు. మళ్ళా అది కొద్ది కాలమే ఉంటుంది. అందుకే దేవుని మాత్రమే మనము ఘనపరచాలి. కనుక ప్రియమైన దేవుని వల్ల ఇక్కడ హేరోదు కూడా వీడు మానవ స్వరం కాదు దేవుని స్వరం అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? అలా వేశారు, కేకలు వేశారు. అవునా? అప్పుడు ఆయన ఏమనాలా? చూడు, ఇప్పుడు అలా చెప్పడం వల్ల ఎవరికి మహిమ పోయింది? హేరోదుకు పోయింది. అవునా? ఇప్పుడు నేను వాక్యం చెప్తాను మీకు, మీరు వచ్చి నాతో మాట్లాడతారు ఏమని? వాక్యం బాగుంది, సూపర్ అది అన్నారు అనుకోండి. అప్పుడు నేనేం చెప్పాలా? గమ్మన ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక, దేవుడు మా గొప్పవాడు, దేవుడు అమ్మా అనాలా.
కానీ హీరో అలా అనలే, సైలెంట్గా ఉండడు, నవ్వుకుంటా పోతాడు. లాస్ట్ దూత వచ్చి ఏం చేసింది తెలుసా? చూడు 23, అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతని మొత్తెను గనక పురుగులు పడి ప్రాణము విడిచెను. దేవునికి రావాల్సింది దేవునికి రావాలి. ప్రియమైన దేవుని వలరా, అంటే దేవునికి మహిమ రావాలి. మనం ఏం చేసినా కూడా దేవునికి మహిమ రావాలి. సంఘములో పాటలు బాగా పాడేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇవ్వండి ఛాన్స్, అవునా? అలాగే పాటలు ఎప్పుడు కావాలని కోరుకుంటారు పాడేవాళ్ళు? జనాలందరూ వచ్చినాక, అవునా? అలాగే మధ్యలో కానుక పాట, వాని స్వరం బాగుండదు, అయినా కానుకల పాట కావాలంటాడు. వాడు పాడితే వేసే కానుకలు కూడా పడవు ఇంకా. అంటే కానుకల కోసం పాడని కాదు, అంటే బాగా పాడగలిగిన వాళ్ళు ఉంటారు. నువ్వు దేవుణ్ణి మహింపరచు, నిన్ను మహింపరచుకోవాలని నేను జనాల మధ్య అప్పుడు పాటలు పాడితే ఇంతమంది చూస్తారని అలా అనుకోకూడదు. సేవకుడు ఎవరిని ఎప్పుడు పిలిస్తే అప్పుడే రావాలా. అలా కాదని నేను బాగా పాడేవాడిని, నన్ను ముందర పాడించి వాడిని బాగున్నోడిని మధ్యలో పాడిస్తారే, ఈయన సేవకుడేనా, ఇంకా చర్చికి రానేనంటాడు. అలా కాదు ప్రియమైన దేవుని వల్ల. అలాగే చాలామంది దేవునికి ఇవ్వాలని కొంతమంది ఇస్తారు, కుర్చీలు ఇస్తారు. వెనక కూర్చున్నామా ఇచ్చిండదు, ముందు కూర్చున్నామా ఇచ్చింటుంది, ఆమె పేరు ఉంటుంది, ఏదో ఒకటి సంథింగ్ ఏదో పేరు ఉంటుంది. ఆ పేరు చూడగానే ఇంకొక ఆమె ఏమనుకుంటుంది, నేను కూడా ఇచ్చి నా పేరు కూడా రాయించుకోవాలి. అంటే నేను మహిమపరచబడాలి అంటారు, కానీ దేవుడు మహిమపరచాలని ఇవ్వలేదు. అలాగే ప్రియమైన దేవుని వలరా, ఇప్పుడు అన్నను వాక్యం చెప్పమని చెప్పినా నేను, అన్నా నేను స్థానికంగా ఉంటాను, నువ్వు ఏదో రాగాకు వచ్చినావు, అలాగే నీకు సమయం నీకు ఇస్తే నేను నేర్చుకోవాలా అనే మైండ్తో అన్న ఫుల్ టైం నువ్వే తీసుకోనా అని చెప్పాడు. కానీ నేను నా మనసులో ఏంది, స్థానికంగా అన్న ఉంటాడు, ఏమండి, స్థానికంగా దైవజనుడు ఉంటాడు, వాళ్ళ ద్వారా మనము నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు పరిచర్లో ఉన్నారు. పరిచర్లో ఎవరైతే ఉన్నారో దేవుడు వానికి వాక్యం ఇస్తారు. ఊరికి వచ్చిపోయే వాళ్ళకు దేవుడు వాక్యము ఇవ్వడు. ఏం తెలుస్తుంది చెప్పండి? నేను చర్చిలోనే ఉంటాం కాబట్టి నాకు ఏ స్విచ్ ఏ ఫ్యాన్కు తిరుగుతుందో నాకు తెలుసు. నన్ను వేయమని చెప్పండి, స్విచ్ అన్నీ పటపట కీబోర్డ్ వేస్తా. అదే అన్నాను చెప్పండి, రోజు వస్తాడు, స్విచ్ చేస్తాడు, ఏ చైర్ పోయిందో తెలుసు. చైర్లు కొన్ని పోయింటాయి, నన్ను వేయమని అనుకో, పోయిన చైర్లన్నీ వేసింటా. అదే అన్నకైతే పరిచయలో ఉంటాడు కనుక పోయిన కుర్చీ ఏదో, ఇరిగిన కుర్చీ ఏదో, ఇరగని కుర్చీ ఏదో, అవునా, ఇరిగిన కుర్చీ వేసేసాం అనుకో, ముసలోనికి వేసినాం, పొరపాటున పడి కాళ్ళు ఇరిగిపోయినా అనుకో, వేసినాడు ఎవరు అని తిట్టుకోడు. అప్పుడు నేనే వేసింటా, ఎందుకు, అప్పుడప్పుడు వచ్చా కాబట్టి, నాకు తెలియదు కదా. అదే స్థానికంగా పరిచయలో ఉండాలైతే మీ మనసు తెలిసిన ఆయన, దేవునికి బిడ్డలు కూర్చుంటారు, ఇరిగిపోయింది వేస్తే కాళ్ళు పొరపాట ఇరిగిపోతుందేమో, వాళ్ళకు ఎన్నెమ్మకేమన్నా ఇరుగుతుందేమో అని ఆలోచన చేసి అది పక్కన పెట్టేస్తాడు వేయడు. కనుక పరిచర్లో ఉండండి, దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. కనుక ప్రియమైన దేవుని వల్లరా, ఇక్కడ ఈ హేరోదు పొగడబడే రకం, మనం పొగడబడాలి, అవునా? ఏదైనా కొంచెం సమస్య వచ్చిందనుకో, ఇంక మరుసటి రోజు చర్చికి రారు ఇంకా, అవునా? మేము వాక్యం వినేటప్పుడు ప్రియమైన దేవుని వల్లరా 7 గంటలకు వస్తే 10 గంటలకు పోయేవాళ్ళం. అంటే మిమ్మల్ని 10కి పంపిస్తారు కాదు, అంటే వాక్యము నేర్చుకోవాలి. సేవకుడు మనసులో ఉంటుంది, పోండ్రా స్వామి మీరని, కానీ అనలేడు. మనం అర్థం చేసుకోవాలి, అవునా? మీరు కూడా అలాగే అనుకుంటాను నేను, తొందరగా వదిలిపెట్టానని, అవునా?
వాక్యము నేర్చుకోవాలి. అదే ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. మీకు తృప్తి కావాలంటే మొదట ఆశ ఉండాలి. ఆశలోని కాడ పోయి చెప్పామనుకోండి, చెవిటోని దగ్గర శంఖం ఊదినట్టే ఉంటుంది. మీ ఆసక్తిని బట్టే ఇక్కడ చెప్పేవాళ్ళు చెప్పాలా వద్దా అని ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని వల్లరా ఇక్కడ హేరోదు పొగడబడ్డాడు. అలాగే ఉప్పులో కూడా పొగిడించుకునే గుణం ఉండదు. దేంట్లో ఉంటుంది? ఏమండి, దేంట్లో ఉంటుంది పొగిడించుకునే గుణం? ఏదైనా వంట చేస్తారనుకోండి, ఆడవాళ్ళు ఇంటికి పోతాం, పోయి ఏం అడుగుతారమ్మా? ఎవరైనా మీరు వంట చేసేటప్పుడు మిమ్మల్ని ఏమైనా అడిగారా? ఒకవేళ వాసన వచ్చింది అనుకోండి, ఎవరైనా వచ్చిన వాళ్ళు ఏమైనా అడిగింటారా మిమ్మల్ని ఎప్పుడైనా? ఏం అడిగారా చెప్పండి? ఏం వంట చేశానావు, బాగొచ్చాంది అవునా, బిర్యానీ వాసన వస్తుంది, ఏం వేసినావు దాంట్లో అని అడుగుతారు. ఉన్ని ఏం వేయలే, ఉప్పు వేసి అడిగేదనుకో బాగుంటుందా? బాగుండదు. పోగా ఏమంటారంటే, ఏంది మటన్ వాసన వస్తుంది, చికెన్ వాసన వస్తుంది అంటారా లేదా? అంటే ఇక్కడ మటన్ మసాలా పొగడబడుతుంది, చికెన్ మసాలా పొగడబడుతుంది, యాలకల వాసన వచ్చే యాలకలు పొగడబడుతుంది. కానీ ఏ పొద్దున ఉప్పు బాగుంది మా అన్నేమా, ఏ పొద్దున బిర్యానీ బాగుంది అంటాం అంతే. బిర్యానీలో ఏదైనా మధ్యలో యాలకలు పడినాయి అనుకో, యాలకలు కూడా వేసినావే. జీడిపప్పు వేసాం అనుకో, మా జీడిపప్పు కూడా, మీరు డబ్బున్న వాళ్ళు ఏమైనా వేస్తారమ్మా, మా దగ్గర లేదు, యాలకలే వేసుకుంటాం. జీడిపప్పు పడింది అనుకో, మా జీడిపప్పు కూడా వేసావే. అంటే జీడిపప్పు పొగడబడుతుంది ఏ రోజులాగా, యాలకలు పొగడబడుతున్నాయి. ఒక పొరపాటున కారం ఎక్కువైతే కారం పొగడబడుతుంది. ఏమండి, ఇవన్నీ వేసినా కూడా లాస్ట్కి ఉప్పు వేయలేదనుకోండి, అప్పుడు నిన్ను పొగుడుతారు. ఏమని పొగుడుతారు? మైండ్ ఏమన్నా దొబ్బిందా, అన్నీ వేసి ఉప్పు మరిచిపోయినావు నువ్వు అంటారు లేదా? కనుక ప్రియమైన దేవుని వల్లరా, పొగడబడే గుణం ఉప్పులో లేదు. ఎన్ని వేసినా కూడా ఏమండి, అది వేస్తేనే టేస్ట్. కానీ దాన్ని ఎవరు అనరే, ఉప్పు భలే వేసినా అంటారు ఎవరైనా? వేరు. ఎందుకు? పొగడబడదు. అది తగ్గించుకునే గుణం ఉంది. పొగడించుకునే గుణము సైతాన్ది అయితే, అంటే యాలకలు ఎన్ని సైతాన్లు కాదు, హెచ్చించుకునే గుణము, పొగిడించుకునే గుణము సైతాన్ లక్షణం అయితే, తగ్గించుకునే గుణము దేవునిది. కనుక తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. కనుక యేసుక్రీస్తు ఎంత దైవ జ్ఞానంను, ఎంత దేవుని జ్ఞానం తెలిసినా కూడా ఆయన ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. మనం కూడా వాక్యం తెలిసిన వాళ్ళం అయితే మనం కూడా తగ్గించుకొని ఉండాలి. ఈ హేరోదు పొగిడించుకున్నాడు. అలాగే పౌలు శీలయు వాళ్ళు కూడా వాక్యం చెప్తా అంటే, ఏమండి, పౌలు బర్నబా, ఇదే అపోస్తుల కార్యం 14:11 ఉంటుంది. వాళ్ళు కూడా వాక్యం చెప్తా అంటే వాళ్ళు ఏమన్నారు చూడండి. వాళ్ళు ఏమన్నారు? అపోస్తుల కార్యం 14:11 జనసమూహములు పౌలు చేసిన దానిని చూసి లుకయోనియా భాషలో దేవతలు మనిషి రూపము దాల్చారు. వీళ్ళు మనిషి రూపము దాల్చి మన దగ్గరికి వచ్చారు, మన యుద్ధకు దిగి వచ్చినారని కేకలు వేసినప్పుడు వాళ్ళు వాక్యం తెలిసిన వాళ్ళు ఏమని చెప్తారు తెలుసా? వాళ్ళకి పేర్లు కూడా పెట్టేసినారు. బర్నబాబుకు ద్విపతి అని, పౌలు ముఖ్య ప్రసంగి కూడా అయినందున అతనికి హెర్మే అని పేరు పెట్టి పట్టణముకు ఎదురుగా ఉన్న ద్విపతి యొక్క పూజారి ఎడ్లను పూలదండలను ద్వారముల యుద్ధకు తీసుకొని వచ్చి సమూహములతో కలిసి బలి అర్పించిన బలులు కూడా, యాటలు కూడా కోసినారంట. జాతర జరుగుతుందాడు, ఇంకా దేవుళ్ళు వచ్చినారు అని. అప్పుడు ఏమైంది? అపోస్తులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని, ఏమండి, దేవతలు మనిషి రూపంలో దిగి వచ్చారనే మాట విన్నప్పుడు బట్టలు చింపేసుకొని
అరే నమస్కారం రా, మీకు దండం రా, మేము కూడా మీలాంటి మనుషులమే, మీ స్వభావం అంటే స్వభావం గల మనుషులమే అంటాడు. మీరు ఈ విధమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవము గల దేవుణ్ణి మీరు తిరగాలి అని సువార్తను ప్రకటించారు. ఈ విధంగా మనము సువార్తను ప్రకటించాలి. అంటే ఘనత, మహిమ, ప్రభావం ఎవరికి చెందించారు? దేవునికి. కనుక ప్రియమైన దేవుని వల్లరా, ఉప్పులో ఉన్నటువంటి లక్షణాలు మనలో కనబడాలని యేసుక్రీస్తు ఒక్క మాటలో చెప్పేసినాడు. ఏమని? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఆ ఒక్క మాటలో ఇంత ప్రసంగం ఉంది. ఆ ఒక్క మాటలో, యేసు ప్రభు చెప్పిన ఒక్క మాటలో ఇంత ఉంది. అయిపోయిందా అంటే ఇంకా ఉంది. ఇంకోసారి చెప్తాను, ఓకేనా? విన్నారు కదా బాగా. కనుక దేవుణ్ణి మహిమపరిచేదానికి మీరు చేయాల్సిన క్రియలు ప్రతిదీ చేయండి. మీరు మాటల్లోనా, పాటల్లోనా, చేతల్లోనా, మీ నడవడికలోనా, ఏ దాంట్లో అయినా, సంఘ కార్యక్రమాల్లోనా, మీరు ఏం చేసినానో దేవునికి మహిమకరంగా చేయాలి. అప్పుడు మీరు లోకమునకు ఉప్పు, లేకపోతే ఉక్కు స్తంభం, ఉప్పు స్తంభం, అవునా? కనుక ప్రేమైన దేవుని వల్లరా, ప్రార్థన చేసుకుందాం, సమయమైంది. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, ఇదిగో తండ్రి, సమయం ఎక్కువైనాను తండ్రి, మీ కుమారులు, మీ పిల్లలు నీ వాక్యం పట్ల శ్రద్ధ కలిగి తండ్రి, వినిన సంగతులన్నిటిని తండ్రి మనసులో ఉంచుకొని జాగ్రత్తగా తండ్రి వారి కుటుంబాలను కట్టుకొని తండ్రి నీకోసం బ్రతికే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఇదిగోనైనా సంఘానికి సంఘ కాపరిగా ఉన్నటువంటి యేసేబును తండ్రి, మరి ఆయన కుటుంబాన్ని, సంఘ పెద్దలను తండ్రి, వారి కుటుంబాన్ని, సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. మేమందరము మీ వాక్యంలో తండ్రి బలపడి నిన్ను మహింపరిచే పిల్లలుగా, మీరు చేసే తండ్రి సంఘ కార్యక్రమాల్లో, మీ కార్యక్రమాల్లో ప్రతి ఒక్క బిడ్డ తండ్రి నిన్ను మహింపరిచే విధంగా పనులు చేసే భాగ్యాన్ని తండ్రి, వారికి మంచి ఆలోచనను, బుద్ధిని అనుగ్రహించు కోరుకుంటూ, నాకు తండ్రి మీరు ప్రయాణంలో తోడుండి ఇంతటి వాక్యాన్ని చెప్పించినందుకు తండ్రి మీ పాదాలకు వందనాలు తెలియజేసుకుంటూ, మరొకసారి తండ్రి మీరు మీ చిత్తమైతే తండ్రి మీ పిల్లలతో వాక్యం పంచుకునే భాగ్యాన్ని అనుగ్రహించి కోరుకుంటూ, చేరి వచ్చిన ప్రతి బిడ్డను తండ్రి మంచి ఆరోగ్యంతో, ఆయుస్సుతో, జ్ఞానంతో మీరు పెంచి పోషించమని కోరుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. అందరికి వందనాలండి. చివరి ప్రార్థన అన్న చివరి ప్రార్థన చేస్తారు. చక్కటి మాటలు మనందరికీ అర్థమయ్యే రీతిలో అందించిన దైవ సేవకులకు మనం అందరం చప్పట్లు కొట్టి అభినందన తెలుపుదాము. థ్యాంక్ యూ అన్నయ్య. పగలలో డ్యూటీ చేసి మళ్ళీ ప్రయాణం చేసి మా కొరకు ఇంత దూరం వచ్చి మంచి మాటలు అందించినందుకు మరొకసారి క్రీస్తు పేరట మీకు వందనాలు. ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మమ్మల్ని ఎంతగానో మిక్కిలి ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి, ఈ రీతిగా మేమందరము గుమికూడి తండ్రి నీ కుమారుని ద్వారా మా ఆత్మీయ జీవితానికి కావలసినటువంటి విలువైన మాటలను అందించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. మేము సమాజములో నీ పిల్లల మధ్య ఎక్కడ ఉన్నా నాయన ఉప్పులాగా, ఉప్పు స్వభావం కలిగి ఉండాలి. అవును తండ్రి, ఉప్పు ఎక్కువైన సమస్యే, తక్కువైన సమస్యే, సమానంగా కరెక్ట్గా ఉన్నప్పుడే విలువ. ఆ రీతిగానైనా మేము ఎక్కడ మాట్లాడినా మా మాటలు ఉప్పు వలె ఉండాలి, మా సంభాషణ ఉప్పు వలె ఉండాలి. ఉప్పు ఉంటేనే రుచి, లేదంటే నిస్సారం. ఆ రీతిగా తండ్రి నీ ప్రేమను అనేక మందికి కనపరుస్తూ, నీ ప్రేమను అనేక మందికి పరిచయం చేస్తూ, నీ ప్రేమకు దూరంగా ఉంటున్న నీ పిల్లలను నీ చెంతకు చేర్చడానికి రానున్న దినాలలో మమ్మల్ని అందరినీ సాధనాలుగా వాడుకోమని కోరుకుంటున్నాము తండ్రి. ఇంకనైనా నీ పిల్లలు రాలేకపోయారు బైబిల్ తరగతికి, దయతో వారిని
క్షమించండి. వచ్చే వారం బైబిల్ తరగతికి వారు కూడా రావడానికి సరళము చేయండి, సహాయము చేయండి తండ్రి. సంఘములో ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. ఏ సమస్యలు, ఇబ్బందులు ఉన్నవనైనా వాటన్నిటిని తీర్చి శాంతి సమాధానాన్ని దయచేయండి తండ్రి. 2025 సంవత్సరం అంతా మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అలాగే 2026 సంవత్సరంలో మేమంతా విరివిగా ఎక్కువగా నీ పని చేసే భాగ్యాన్ని, మనస్సును, హృదయాన్ని, తలంపులను మా అందరికీ దయచేయండి తండ్రి. మరి స్థానికంగా ఉంటూ అనుక్షణం ప్రతిరోజు దేవునిలో నడిపిస్తూ మీ మాటలు చెప్పి మమ్మల్ని బలపరుస్తున్న స్థానిక సంఘ కాపరి యేషభయ్య గారిని, వారి కుటుంబాన్ని, వారి పిల్లలను మీ కృపల జ్ఞాపకం చేసుకునినైనా వారి చేస్తున్న వృత్తిని, పనిని, వ్యాపారాన్ని మీ కృపల జ్ఞాపకం చేసుకుని మీరు తోడుండండి. అలాగే తండ్రి, మాపై పెద్దలుగా ఉండి మీ మాటలు అందిస్తూ మమ్మల్ని బలపరుస్తున్న ప్రిన్సిపల్ బలరామన్న అన్నగారిని మీ కృపల జ్ఞాపకం చేసుకోండి నాయన. అన్నగారు చేసిన డ్యూటీని మీ కృపల జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని మీ కృపల జ్ఞాపకం చేసుకుని తండ్రి, రానున్న దినాలలో అన్నగారు ఎక్కువ మీ పని చేసే భాగ్యాన్ని, మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను దయచేయండి తండ్రి. అలాగే తండ్రి, మరి నీ పనిలో ప్రత్యక్షంగా పరోక్షంగా వాడబడుచున్న నీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను దయచేయండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ కృపల జ్ఞాపకం చేసుకుని తండ్రి, నీ చిత్తమైతే ఈ నెలలో సెమినార్ ఏర్పాటు చేయాలని పెద్దలు ఆలోచన చేస్తున్నారు నాయన. ఏదైనా నీ చిత్తానుసారంగా జరిగించండి. ఆ సెమినార్కు కావాల్సిన ప్రతి ఈవును సమకూర్చండి, సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి, నీ కుమారుడు మరి విజయవాడకు బయలుదేరి ప్రయాణంలో ఉన్నారు తండ్రి. మరి ప్రయాణంలో మీరు తోడుండండి. అలాగే నాయన, మరి కడప నుంచి మా మధ్యకు మీరు రప్పించి మీ మాటలు వినిపించి మరి తిరిగి వెళ్ళుచుండగా మరి అన్నగారి ప్రయాణంలో మీరు తోడుండండి. క్షేమంగా ప్రయాణాన్ని కొనసాగించండి. మరి అలసిపోయిన దేహాలతో వచ్చిన మాకు తండ్రి, మీ మాటలు అందించి మమ్మల్ని ఊరడించారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మేమందరము మరొకసారి ఆదివారం ఉదయంలో ఈ రీతిగా కలుసుకుని మరింతగా మీ జ్ఞానాన్ని నేర్చుకున్న భాగ్యాన్ని దయచేయమని, ఇంతవరకు మీ నామానికి మహిమకరంగా జరిగించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి ఈ ప్రార్థన మీకు సమర్పించి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. పరలోకపు తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చేరవచ్చిన అందరికీ తోడుండి దేవునిలో చక్కగా నడిపించును గాక. ఆమెన్. అందరికి వందనాలండి. సెలవు.